బీసీలకు సంబంధించినటువంటి ఆత్మబంధువు, బీసీల నాయకత్వాన్ని అనునిత్యం బలపరుస్తున్నటువంటి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, అదేవిధంగా బీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర సమన్వయకర్త బీసీల ముద్దుబిడ్డ ప్రకాష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారికి, గిరిజమ్మక్క గారికి, రంగన్న గారికి, నదీం గారికి, అదేవిధంగా కళ్యాణదుర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ పెద్దలు గౌరవనీయులు తలారి రంగేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిశీలకులు పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారికి, ఉరవగుంట సమన్వయకర్త మనందరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మంగమ్మ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గోరట్ల మాధవన్న గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి బీసీ నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా మేము సైతం బీసీల కోసం, మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, మేము సైతం జగనన్న కోసమని ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ బంధువులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు మన పూర్వీకులు అంటే మన తాతగారు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ మగం చూడలేదు. అదేవిధంగా చదువు అంటే కూడా ఏమో తెలియనటువంటి పరిస్థితుల్లో బతికినటువంటి పరిస్థితులు మనవి. మరి అటువంటి పరిస్థితుల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకు పేదరికం అడ్డం రాకూడదు అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టి తద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చేపట్టి ఈ రాష్ట్రంలో అనారోగ్యం వస్తే భూములు తాకట్టు పెట్టడంతో, బంగారం తాకట్టు పెట్టో వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల నుంచి బయట పెట్టడానికి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన నాయకుడు, మన మనసున్నటువంటి జగనన్న నమ్మునటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3650 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ప్రతి కులాన్ని, ప్రతి వర్గాన్ని నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పుకుంటూ మనకందరికీ ధైర్యాన్ని ఇచ్చి వార్డు మెంబర్లు మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రి పదవుల వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు అగ్రతాంబూలం వేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అదే సందర్భంలో దానికి నిదర్శనమే ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంతో మంది వేదిక మీద ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులంతా దానికి తాత్కాలికంగా చూస్తున్నాం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్దలందరూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది కూడా తమ పదవులను కూడా త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలకు అడ్డంగా ఉన్నటువంటి వ్యవస్థను కూలగొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పెద్దలందరూ మన వర్గాలకు అండగా ఉండడానికి, మన నాయకత్వాన్ని పెంపొందించడానికి, బీసీ వర్గాలకు అండగా ఉండడానికి వాళ్ళ పదవులను కూడా వదులుకొని బీసీలకు జగనన్నతో మాట్లాడి పదవులు ఇప్పించినటువంటి నాయకులందరూ ఈ వేదిక మీదతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రెడ్డి కులానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా బీసీల కోసం పనిచేసినటువంటి పరిస్థితి మనం చూశాం. అందుకే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చెప్తున్నారు. అదేవిధంగా నేను విజయనగరంగా చెప్పుకుంటున్నాను. ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ బీసీల వెన్నముగా అని చెప్పుకుంటారు. ఎన్నికలు గడిచిన ప్రతిసారి కూడా మాట్లాడటం, ఎన్నికలు గడిచిన తర్వాత మోసం చేయడం మరి పార్టీగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ 2 సంవత్సరాల బీసీల తరఫున ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనేటువంటి ఏకైక పట్ల జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే ఇవాళ అనంతపురం జిల్లాలో
అనంత జిల్లాలో ఇవాళ పెద్దలందరి సమక్షంలో అనంత జిల్లా సభలో బీసీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సభ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర మీరు బీసీలకు రక్షణ చట్టం అని చెప్పారు. ఎన్నికల గడిచాక బీసీల పైన దాడులు చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ అరెస్టులు చేస్తూ బీసీలను రాజకీయాలకు దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేస్తా ఉన్నారనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఎస్సీ మైనార్టీకైనా మీరు పెన్షన్ ఇచ్చారా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో పోరాడతామని చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి హోదాలో మీరు ఉన్నారు. టీడీపీ పార్టీ వారు ఏ ఒక్క ఎంపీగా ఈ 2 సంవత్సరాల పార్లమెంట్ సమావేశంలో ఒక్కసారైనా కూడా మీరు పార్లమెంట్ లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడడం పక్కన పెడితే ఒక్క మాటైనా మాట్లాడాలి అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీలకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేశారు. మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేశారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని నిర్వీర్యం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పేదలుగానే ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పెత్తందారులకు మాత్రమే, డబ్బున్నటువంటి వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, అగ్రవర్ణంలో ఉన్న పేదలందరి పైన యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తినా తమ గ్రామ పొలిమేర కూడా దాటకుండానే తమ కుటుంబం దగ్గరికి అధికారంలో నాయకులను పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, పేద వర్గాలకందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థ ద్వారా మన గుమ్మం దగ్గరికి అధికారాలని, మన గుమ్మం దగ్గరికి నాయకులను పంపించి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించినటువంటి సామాజిక న్యాయ సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అబద్ధానికి ఓటేశాం మనము. అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు. మోసానికి ఓటేశాం. ప్రతిసారి పదే మోసపోతానే ఉన్నాం ఈ రాష్ట్రంలో. నిజానికి నిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనల్ని హక్కున చేర్చుకొని మనకు అండగా నిలిపించి మన నాయకత్వాన్ని పెంపొందించి మన నాయకత్వాన్ని గౌరవించి మన ఆత్మగౌరవాన్ని ప్రతీకగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరి అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఈ రాష్ట్రం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి మోసాలని తిప్పికొట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, మనకు జరుగుతున్నటువంటి అక్రమాల పైన, మన పైన జరుగుతున్నటువంటి దాడుల పైన నిరసన విప్పి, నిరసన గలాలు, పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేసి పదే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒక్కరికొకరుగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా క్రమశిక్షణగా ఉందాం. పెద్దలందరి యొక్క ఆలోచన విధానాన్ని మన వర్గాల కోసం, మన అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఇక్కడికి వచ్చి మన కోసం వచ్చారు, మన వర్గాల అభివృద్ధి కోసం వచ్చారు. మన వాదనను, మన ఆలోచన విధానాన్ని, మన సమస్యలను అధిష్టానానికి తెలియజేసి మన యొక్క భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బీసీలు తోడ్పాటు అందించాలనుకున్నాం ఆ విషయాలన్నీ నేను చెప్పి ఈ 2-3 సంవత్సరాల్లో ఈ కుట్రపూరితమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తగిలించడానికి మనందరినీ సన్నద్ధం చేయడానికి మాత్రమే ఇవాళ మన నాయకత్వాన్ని గౌరవించి మన నాయకత్వాన్ని పెంపొందించడానికి మన కోసం మన జిల్లాకి ఇచ్చేసినటువంటి వీళ్ళకందరికీ పేరు నా కృతజ్ఞతలు మనందరి తరఫున తెలియజేస్తూ